నేను ఆశించింది దక్కలేదంటే అంతం చేస్తాను. శోభరాజ్ ప్లీజ్, నువ్వు ఆవేశపడకు. నేను సంతకం పెట్టిస్తాను చెప్తున్నానుగా. ఏడ్చావు. ఏదో పోలీసులకు రిపోర్ట్ ఇస్తానని బెదిరిస్తోంది. ఈ ఏరియాలో శోభరాజ్ చెప్పిన మాటలు వినేవాళ్ళు మాత్రమే ఉండాలి. నన్ను ఎదిరించి మాట్లాడో తలే ఉండదు. అతను నేను సంతకం పెట్టమని బతిమాలుతున్నాడు. పెట్టనని మొరాయిస్తున్నావా? ఇంత అందమైన ముఖం ఉందనేగా ఇలా పొగరుగా మాట్లాడుతున్నావు. దాన్ని లేకుండా చేస్తే నీ అందమైన ముఖాన్ని చివరిసారి అద్దంలో చూసుకో. నువ్వు చూసుకో. తన్నేమి చేయకండి. నాకు పెట్టని సంతకం ఇంకెవరికి పెట్టకూడదు. దీని మొహాన్ని ఎవరైనా డాక్టర్ ఫోన్ చేయండి. మీరైనా రండి. చేయండి. ఎవరైనా కొంచెం హెల్ప్ చేయకూడదా? మీరా నా చెల్లెల్ని కాపాడమని ఎంతమందిని ప్రాధేయపడ్డానో తెలుసా? తలుపు తీసి తల బయట పెడితే ఆ తలే ఉండదని భయపడ్డారు. ఒక్కళ్ళు సాక్ష్యం చెప్పుంటే శోభరాజ్ ఈ రోజు ప్రాణాలతో ఉండేవాడు కాదు. విక్రమ్ లాంటి మంచివాడు చనిపోయేవాడు కాదు. ఇలా చూడ, ఇంత చెప్పా కూడా నీ అన్న మీద పెంచుకున్న ప్రేమ నీకు ముఖ్యం అనుకుంటే సరిపోయాడే నీ ఫ్రెండ్. అతని చెల్లెల దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పు. నీ అన్న చావుకి నేనే కారణం. ఏ శిక్ష విధించాలనుకున్నా నాకు విధించని చెప్పు. పో. ఏం బోస్, రేపు నీకు బాక్సింగ్ కాంపిటీషన్ కదా, ప్రాక్టీస్ చేయలేదా? లేదు, మనసు బాలేదు. ఏ? నేను నీతో ఓ విషయం చెప్పాలి. ఏంటి? మీ అన్నయ్య గురించి. ఏంటో వీడు డల్గా ఉన్నాడు. ఇవాళ ఏం రోజు వీడితో చెప్పు. శుక్రవారం. నిన్నంతా గురువారం అన్నావు, ఇవాళ శుక్రవారం అంటే ఏంటి అర్థం? నువ్వు ఒకటివి. ఈవేళ ప్రేమికుల రోజు, వ్యాలంటైన్స్ డే. అంటే ఏమిటో తెలుసా? లవర్స్ ఇద్దరు కలుసుకునే రోజు. లవర్ లేని వాళ్ళు కొత్తగా లవర్ ని వెతుక్కునే రోజు. లవర్ సరిగ్గా లేకపోతే ఆమెని మార్చే రోజు. మొత్తానికి ఒక ఆడమ్మగా కలిసి సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపే రోజు. ఈ రోజు నీ లవర్ దగ్గరికి వెళ్ళి సంతోషంగా గడపకుండా ఇక్కడికి వచ్చి కూర్చోవడంలో ఏమిటర్థం? ఆమెతో ఏమన్నా గొడవ, తగాదా, లేక రేపు బాక్సింగ్ ఉంది కనుక ఆమెను కలవకుండా ఒంటరిగా ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? ఆమె ఇచ్చే ఉత్సాహంతో నువ్వు బాగా బాక్సింగ్ చేయగలవు. అది నీకు తెలుసా? లవ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. ఇలా చూడు, దొండపట్టు నుంచి ఓ గ్రూప్ వచ్చి ఇక్కడ ఆడబోతోంది తెలుసా? గాజువాక నుంచి ఇంకో గ్రూప్ వస్తోంది. ఇది చాలా పెద్దాపురం నుంచి అల్ఫాన్స్ అని ఓ ఫిగర్ వస్తోంది. ఇలాంటి సమయాల్లో ఇక్కడ ఒంటరిగా కూర్చోవచ్చా? కమన్ కమన్ జాలీగా ఆడదాం రా. వచ్చేసారా బోసు? రా బాసు, మీరు వెళ్ళండి. వెళ్ళమంటావా?
మీరందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న బాక్సింగ్ వెంటనే ప్రారంభం కాబోతోంది. ఈ పోటీలో పాల్గొంటున్న మొదటి వ్యక్తి యువ కిషోరం బోస్. బోస్తో పాటు ఈ పోటీలో పాల్గొంటున్న రెండో వ్యక్తి రాటు తేలిన గుణ. మొదటి రౌండ్ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. కొట్టా కొడుకుని. Come on, 1, 2, 3, box! No, Guna, come on, Guna, come on, sit down. శభాష్, బ్రహ్మాండమైన రౌండ్. ఈ రౌండ్ లో బోస్టే పైచేయి అయ్యింది. ఛాంపియన్ పథకాన్ని పొందడానికి గుణ ఎంతో ప్రయత్నించాలి. ఎక్స్క్యూజ్ మీ, ఆయన సిగరెట్ తాగుతాం, తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఓకే. ఏమండి, ఈ అమ్మాయి బీర్ తాగుతుంది ఏంటి?